హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా నవరాత్రుల్లో 6వ రోజు ప్రసాదంగా అయితే మనం రవ కేసరి చేస్తాం కదా. ఈసారి అయితే ఇంకొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పి రవ కేసరితో అయితే ఇలా పూర్ణం బూరలు అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి. టిప్స్ తో పాటు అయితే చెప్పానండి. లాస్ట్ వరకు అయితే ఫుల్ వీడియో ఖచ్చితంగా అయితే చూడండి. ఒక్కసారి అయితే ఈ రవ కేసరితో అయితే బూరలు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ స్వీట్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉండే పదార్థాలతోనే. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకోవాలండి. బాండి మంచిగా హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే నేను గీ యూజ్ చేశాను. సో ఖచ్చితంగా గీయే యూజ్ చేయండి, ఎందుకంటే చాలా కమ్మటి ఫ్లేవర్ అండ్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇది నైవేద్యంగా పెడతాం కాబట్టి ఇలా గీ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ వేయకుండా. సో గీ అయితే కొంచెం అలా మొత్తం అయితే స్ప్రెడ్ చేసేసుకొని, గీ అయితే హీట్ అయిపోయిందండి. ఈ గీలో ఏం చేయాలంటే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఏంటంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. అలా కొంచెం లైట్ గా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో పచ్చి కొబ్బరి అనేది సన్నగా కట్ చేసేసుకొని ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి. ఇక్కడ నేను గుప్పెడు జీడిపప్పు అండ్ గుప్పెడు పచ్చి కొబ్బరి వేసాను. మీకు కనుక జీడిపప్పు నచ్చపోతే జీడిపప్పు స్కిప్ చేసేసి అచ్చం పచ్చి కొబ్బరి వేసుకోండి. ఎందుకంటే ఇది నేను తిన్న వాళ్ళు అయితే చెప్పారండి, జీడిపప్పు కన్నా పచ్చి కొబ్బరి మంచి ఫ్లేవర్ వచ్చింది, మేము ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా పచ్చి కొబ్బరితో, టేస్ట్ అయితే చాలా చాలా బాగుందని చెప్పారండి. ఖచ్చితంగా అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాల్లో ఇలా పూర్ణం బూరలు చేస్తాం కదండి, వీటిలో పచ్చి కొబ్బరి అయితే ఖచ్చితంగా వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఏం వేయకపోయినా చాలా బాగున్నాయి. సో ఇప్పుడేమో జీడిపప్పు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత పచ్చి కొబ్బరి వేసానండి. పచ్చి కొబ్బరి అనేది జస్ట్ ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు జీడిపప్పు అయిన కొబ్బరి అయితే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు అదే బాండీలో ఇంకా 2 స్పూన్స్ అయితే గీ వేసేసుకొని ఆ గీలో ఇట్లా 2 కప్స్ అయితే నేను ఇట్లా రవ్వ వేసుకున్నానండి. దీన్ని మనకు ఉప్మాకు వాడతాం కదా, సూజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు, కొన్ని ప్రాంతాల్లో దీన్ని గోధుమ రవ్వ అని కూడా పిలుస్తారు. రవ్వ అయితే చూసారండి మంచి కలర్ లో వచ్చేసింది కదా. మరి ఎక్కువ ఫ్రై చేయకండి, మరి గోల్డెన్ కలర్ అంటారు కదా అంత కలర్ అయితే ఫ్రై చేయకండి, అలా మంచి లైట్ కలర్ వస్తే సరిపోతుంది. ఆ రవ్వ అనేది ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే బాండీలో 2 కప్స్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 5 కప్స్ అయితే నేను వాటర్ పోసుకున్నానండి. అదే మీరు 1 కప్ తీసుకుంటే దానికి హాఫ్ పోసుకోండి, 2.5 అలా. ఇప్పుడైతే ఆ వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని సిమ్ ఫ్లేమ్లో అన్నా లేకపోతే మీడియం ఫ్లేమ్లో అన్నా పెట్టుకొని మరిగించుకోండి. దాంట్లో చిటికెడ అయితే ఉప్పు వేసుకున్నాను. అక్కడ ఉప్పు వేసుకోవడం వల్ల ఈ హల్వా పూరీలు అనేవి టేస్టీగా వస్తాయి. ఇక్కడేమో షుగర్ అనేది నేను 3 కప్స్ వేసుకుంటున్నానండి, అంటే 2 కప్స్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా తక్కువ తింటాం అనుకుంటే ఒక 2.5 కప్స్ వేసుకోండి. బట్ ఇట్లాంటి హల్వా పూరీలు ఏంటంటే మనకు స్వీటే ముందు టేస్ట్ కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటాయండి. బట్ ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ ఎక్కువ అవ్వదు స్వీట్ అనేది. ఇది బాయిల్ అయ్యేలోపే దీనికి పూతపిండి ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ పూతపిండి ఎలా చేసుకోవాలంటే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో 1.5 కప్ అయితే మైదా జల్లించుకొని వేసుకోండి. నేను ముందే జల్లించుకొని పెట్టుకున్నాను. ఇంకో హాఫ్ కప్ ఏమో పొడి బియ్య పిండి అని మనకు దొరుకుతుంది కదండి, ఒక పొడి బియ్య పిండి ఏమో ఇంకో హాఫ్ కప్ వేసేసుకొని ఒక లైట్గా ఒక 2 పించెస్ ఏమో అక్కడ ఉప్పు వేసుకొని ఒక 2 స్పూన్స్ ఏమో షుగర్ వేసుకోండి. ఇలా పూతపిండిలో షుగర్ వేసుకోవటం వల్ల పూర్ణం బూరలు అనేవి ఇంకా టేస్టీగా వస్తాయి అండ్ క్రిస్పీగా వస్తాయి, ప్లస్ కలర్ కూడా మంచిగా వస్తాయండి, గోల్డెన్ కలర్. సో అందుకోసం అయితే ఖచ్చితంగా షుగర్ యూజ్ చేయండి అక్కడ పూతపిండిలో. మీకు కనుక షుగర్ నచ్చపోతే అక్కడ బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మనం దోశ పిండి ఎలా చేసుకుంటామో సేమ్ అంతే కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలండి. మరీ పల్చగా కాకుండా, దోశ పిండికి మరీ పల్చగా కాకుండా మరీ తిక్కగా కాకుండా కలుపుకుంటాం కదా, కొంచెం పల్చగా ఇలా పట్టుకుంటే మనకి రిబ్బన్ లాగా వస్తుంది కదండి, అలా కలుపుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత దాంట్లో ఒక 1 స్పూన్ ఏమో ఇక్కడ ఆయిల్ వేయాలండి. ఈ ఆయిల్ ఎందుకు వేస్తామో తెలుసా అండి, ఇది ఒక టిప్ అండి. పూర్ణం బూరలు చేసేటప్పుడు నార్మల్గా మనం ఎప్పుడైనా పూర్ణం బూరలు చేస్తాం కదా దోశ పిండితో, అలా చేసినా కూడా దోశ పిండిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని కలుపుకోవడం వల్ల మనకి ఎక్కడా ఉండగట్టకుండా పిప్పి రాకుండా అలా ఉంటుంది. సో అలా ప్రిపేర్ చేసేసుకున్నాను కదా పూతపిండి. ఇప్పుడు మనకి లోపు వాటర్ కూడా బాయిల్ అయినాయండి. ఆ వాటర్లో నేను జీడిపప్పు అండ్ ఇట్లా కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఒక చిటికడ అయితే అక్కడ ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. ఇలాచీ పౌడర్ ప్లేస్లో అక్కడ పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు. ఇప్పుడైతే ఇవి మంచిగా మరిగినాయండి. ముందే నేను ఈ ముక్కలు వేయటం వల్ల ఆ మరుగుడు అనేది తగ్గింది. సో మీడియం ఫ్లేమ్లో అన్నా లేకపోతే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి. చూసారు కదా, అలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఖచ్చితంగా వాటర్ అనేది మరిగిన తర్వాతే జీడిపప్పు కొబ్బరి అనేది వేసుకోవాలండి, ఇది ఒక్కటి గమనించుకోండి. రవ్వ అనేది అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఎక్కడ అతుక్కోకుండా. ఇప్పుడు ఈ రవ్వని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలిపేటప్పుడు మనకి అలా బబుల్స్ వస్తాయి కదండి, అలా బబుల్స్ వచ్చేటప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు గీ వేసుకోండి. ఇంతే గీ వేయాలనేం లేదండి, బట్ గీ ఎక్కువ నచ్చే వాళ్ళు వేసుకుంటే ఏంటంటే మనకి కేసరి అనేది బాగా వస్తుంది టేస్టీగా, ఎక్కడ అతుక్కోకుండా. చూసారు కదా, ఒక 2 స్పూన్స్ గీ వేసానండి మధ్యలో, అంతే. అలా వేసేసి ఇలా అయితే కలుపుకుంటూ ఉన్నాను దగ్గర ఉండేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మనకైతే చూసారండి బాండికి అతుక్కోకుండా మనకైతే ఇలా చుట్టూ విడిపోతూ వస్తుంది కదా, అలా వస్తే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు అర్థం అండి. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారా, మనకైతే ఇలా కన్సిస్టెన్సీ రావాలి, అప్పుడే మనకి పూర్ణం బూరలు అనేవి ఎక్కడ విరిగిపోకుండా పుట్ట రాకుండా వస్తాయి.
మీకు ఇందాక చెప్పాను కదండి, నార్మల్గా మీరు పూర్ణాలు వేసేటప్పుడు కూడా బియ్య పిండితో మినపప్పుతో చేస్తారు కదా, అలాంటి పిండిలో కూడా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి ఎక్కడ పుట్ట రాకుండా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకొని ఉంటుంది. ఒక ప్లేట్లకి అయితే నేను గీ రాసుకొని పెట్టుకున్నానండి, ఎందుకంటే ఇలా ఈ హల్వా వేయటానికి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారండి కన్సిస్టెన్సీ అనేది. ఈ హల్వా ఉట్టి తింటేనే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఎవరికైనా నచ్చితే కొంచెం పక్కన పెట్టేసుకొని ఉట్టిది కూడా తినచ్చు, ఇలా పూరీలు కూడా తినచ్చు. ఇప్పుడైతే హ్యాండ్స్కి అయితే గీ గ్రీజ్ చేసుకుంటున్నానండి. మీకు అక్కడ గీ వద్దనుకుంటే ఆయిల్ కూడా గ్రీజ్ చేసుకోవచ్చు. నేనైతే గీ గ్రీజ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకో ప్లేట్కి అయితే అలా అయితే ఆ హ్యాండ్తో ఇలా అయితే రాసేస్తున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు అయితే మీకు నచ్చినట్టు షేప్ చేసేసుకోండి. రౌండ్గా ఒక పక్కన అయితే పెట్టేసుకోండి బాల్స్ లాగా. ఏ షేప్ అయినా చేసుకోవచ్చండి, బట్ ఇట్లా పూర్ణ బూరెలు అంటే ఇలా ఉంటాయి కదా రౌండ్ షేప్లో, అందుకని ఇలా చేశాను నేను. దీన్ని పూర్ణం బూరెలు అంటారు, హల్వా పూరీలు అంటారు, కేసర బూరెలు అంటారండి. ఒక్కొక్క ప్రాంతంలో దీన్ని ఒక్కొక్కలా పిలుస్తారు. పచ్చిశనగపప్పు కూడా వేసి చేస్తారు కదా, బట్ ఈ రోజుల్లో పచ్చిశనగపప్పు అంటే అందరికీ గ్యాస్ కాబట్టి ఎవరు అంత ఇష్టంగా తినట్లేదండి అట్లాంటి పూర్ణం బూరెలు అనేవి. సో ఇలా హల్వా పూరీలు అనేవి చేసి పెట్టండి, ఖచ్చితంగా అయితే ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ అయిపోతాయి. ఇలా హల్వా పూరీలు అనేవి మొత్తం రౌండ్గా అయితే ఇలా చుట్టేసుకుంటున్నానండి ఆ హల్వాతో. దీన్ని కేసర్ అని కూడా పిలుస్తారు కదా. ఇప్పుడైతే మొత్తం పిండి అయితే అయిపోయిందండి, మొత్తం చుట్టేసుకున్నాను ఇలా బాల్స్ లాగా. ఇప్పుడైతే ఆయిల్కి అయితే డీప్ ఫ్రై పెట్టేసుకోవాలి. ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి, అది కాగుతూ ఉంది. ఈ లోపు అయితే మనకి పూతపిండి ముందే మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పూతపిండిలో ఏంటంటే జస్ట్ ఒక చిటికడేమో ఇక్కడ వంట సోడా వేసుకోండి, సోడా ఉప్పు అనేది. సోడా ఉప్పు వేసుకున్న తర్వాత ఎక్కువ మిక్స్ చేయకూడదండి, జస్ట్ ఒక మిక్స్ ఇవ్వాలంతే. ఒక మిక్స్ ఇచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా అలా ఉండాలి మనకి పిండి అనేది, అప్పుడు మనకి ఎక్కడ పుట్ట లేకుండా ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా అలా సోడా ఉప్పు అనేది వేసే ముందే వేసుకోవాలండి, సోడా ఉప్పు అనేది ముందే వేసి పెట్టకండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే మంచిగా అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు డైరెక్ట్గా బాల్ అనేది దాంట్లో ముంచేసి ఎక్కడ కదపకుండా ఇంకంతే వేసేయండి. అలా దాని మీద నొక్కటం అలా చేయకండి, ఎందుకంటే అలా నొక్కితే ఏంటంటే మనకి బోర్లు అనేవి సాఫ్ట్గా రావండి, కొంచెం గొగ్గురుగా కొంచెం ఉండలు వస్తాయి పైన. అలా కాకుండా మీరు ఎలా వేసినా షేప్ పర్లేదండి, అలా వదిలేసేయండి అంతే. అవే పర్ఫెక్ట్గా ఉడికేటప్పటికి పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తాయి అవే. చూడండి నేను డైరెక్ట్గా ఇంకంతే వదిలేసాను, మనకి ఎక్కడ ఇట్లా తీగల్లాగా రావట్లేదు చూసారా. ఎందుకో తెలుసా అండి, మనకి పూత పిండిలో ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేస్తే ఏంటంటే మనకి తీగలు అనేవి ఎక్కడ రాకుండా ఉంటాయండి, అందుకే మనం ఆయిల్ వేసాము. మీకు అదే చెప్పాను కదండి టిప్స్తో పాటు చెప్తానని చెప్పి, ఇది ఒక టిప్ అండి. మీకు పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలు అయితే రావాలంటే ఖచ్చితంగా అయితే పూతపిండిలో ఆయిల్ వేసుకోండి. ఎక్కువ కాదండి, జస్ట్ ఒక 1 స్పూన్ అన్నా లేకపోతే 2 స్పూన్స్ అన్నా, మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అంటే మీ పిండికి తగ్గట్టు. ఇప్పుడు చూసారండి ఈ బూరెలు అనేవి వేసిన ఎమ్మటే కదిపేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారు కాబట్టి కొంచెం అలా హీట్ అయిన తర్వాత మనకు అర్థమవుతుందండి బూర అనేది కొంచెం లైట్గా వేగినట్టు. అలా వేగిన తర్వాత అలా కదుపుకోండి నిదానంగా. నార్మల్ బూరెల్లాగా ఎలా పడితే అలా కదిపేయకూడదు, అలా ఏమి ఉండదండి. ఇది ఎలా మిక్స్ చేసినా మనకి ఎక్కడ పూతపిండి అనేది బయట రాకుండా ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఇలా చేసుకుంటే. ఎందుకంటే మనం కలిపిన పిండి అంత పర్ఫెక్ట్గా చేసామండి, లోపల ఉన్న పూరి పిండి కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చింది. సో మనకి ఎక్కడ పుట్ట లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చెప్పిన నట్టయితే వాటర్ పోసుకొని అయితే షుగర్ కూడా వేసుకొని ఇలా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు కనుక షుగర్ నచ్చదు అనుకుంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకండి, మళ్ళీ మాడినట్టు వచ్చేస్తాయి. ఇలా అయితే గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అలానే ప్రతి వాయి అయితే వేసుకోండి. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేశారనుకుంటే హల్వా పూరీలు అనేవి వేసేటప్పుడేమో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, తీసేటప్పుడేమో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకోండి. అప్పుడు మొత్తం ఈవెన్గా అయితే మీకు ఒకే కలర్లో వస్తాయి ఇట్లా బూరెలు అనేవి. దీన్ని బూరెలు అంటారు, హల్వా పూరీలు అంటారు, రకరకాలుగా అయితే పిలుస్తారండి. అందుకే నేనైతే అన్ని రకాలుగా అయితే మీకు చెప్తున్నాను, అర్థమవుతాయి అని చెప్పి తెలియని వాళ్ళకి. సో చూసారు కదండి మనకి ఎక్కడ పిండి అనేది వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా లాస్ట్ వరకు అయితే వచ్చింది, అందుకే అక్కడ మీకు వీడియో క్లిప్లో చూపించాను. అంతే అండి, టేస్టీ హల్వా పూరీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈసారి అయితే దేవి నవరాత్రులు 6వ రోజు ప్రసాదంగా అయితే ఇలా హల్వా పూరీలు అయితే చేసి పెట్టండి, అమ్మవారికి చాలా చాలా టేస్టీగా వస్తాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి ఈ హల్వా పూరీలు అనేవి. చూసారు కదండి పూరీలు అనేవి అంత ఈవెన్గా ఒకే కలర్లో వచ్చినాయి అన్నీ అనేవి. సో ఇలా అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా అయితే ప్లఫీగా అయితే హల్వా పూరీలోనే వచ్చినాయండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగున్నాయి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేవి నా కామెంట్స్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.